ఏ విధంగా చేయాలనేటువంటి భావనతో ఈ విధమైనటువంటి హిందూ సమ్మేళనములు లక్షకు పైచిలుకు భారతదేశం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం ఈ గ్రామంలో జరగడం మీ అందరూ చేసుకున్నటువంటి అదృష్టం. ఎన్నో గ్రామాలు ఉన్నాయి, అందరూ ఒక చోట ఏకీకృతం అవ్వాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ విధంగా ఒక చోట ఏకీకృతమై ఈ సభ ఇక్కడ జరగటం అనేది భగవంతుడి ఆశీర్వచనం. మీ అందరూ హిందువులుగా జాగృతమై ఉన్నారు అనడానికి ఉదాహరణ. దేవాలయం వచ్చింది, దేవాలయంలో కళ్యాణం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీనివాస కళ్యాణం జరగడానికి ఒక వ్యాన్ వచ్చింది. భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణం తిలకించి స్వామివారి ప్రసాదం తీసుకుని అనుగ్రహం తీసుకుని వస్తూ, అలాగే హిందూ సమాజం హిందూ సమ్మేళనం అనగానే అదేమిటో ఇది హిందువులకు సంబంధించింది, భక్తులకు సంబంధించింది కాదు అని భక్తులు రారు. అందుకని దైవభక్తి, దేశభక్తి, ధర్మాచరణము వేరు వేరు కాదు. దైవభక్తి, దేశభక్తి వేరు వేరు కాదు. దేశం అంటే ఏం చెప్తున్నాం? భరతమాత. ఈ దేశములో దేవతలు కూడా ఉద్భవించారు. రాముడు ఎక్కడ పుట్టాడు? కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? దశావతారాలన్నీ ఎక్కడొచ్చాయి? దేవీ దేవతలందరూ కూడా ఈ భారతదేశంలో జన్మ తీసుకున్న వారే. అలాగే మహిళలు, మాతృమూర్తులందరూ ఉన్నారు ఇక్కడ. సీతమ్మ, ద్రౌపదీదేవి, వీళ్ళందరి యొక్క జీవితాలు మీ అందరికీ తెలుసు. కష్టం వచ్చింది అనగానే ఏం చేస్తాం మనం? కష్టం తీర్చే మార్గం ఎక్కడుంది అని వెతుకుతాం. ప్రధానంగా వెళ్ళేది దేవాలయానికి. పూర్వం నుంచి మన తరాల నుంచి వస్తున్నటువంటి ఇలవేల్పు, గ్రామదేవత, కులదేవత, అర్చన ఇవన్నీ చేస్తూనే ఉంటాం మనం. మనకు అలవాటు, మన రక్తంలో నిండిపోయి ఉన్నది. ఏదో పెద్ద కష్టం వచ్చింది కుటుంబంలోనో వ్యక్తికో అనారోగ్యమో ఏదో, ఏం చేస్తాం? వెంటనే మన ఆచారాన్ని, మన దైవాన్ని, మన ధర్మాన్ని, మన గ్రామదేవతని, మన కులదేవతని, అవసరమైతే గోత్రాన్ని, మన పేరుని, ఇంటి పేరుని కూడా మార్చేసుకుని, తల్లిదండ్రులు పెట్టినటువంటి మన పేరును కూడా మార్చేసుకుని మనం మారిపోతున్నాం. మారిపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. మన ఉనికిని కోల్పోతున్నాం. తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక చిన్న కష్టాన్ని తొలగించుకోవడానికి వందల వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గోత్రముతో సహా ఉన్నటువంటి హిందువు తన ఉనికిని కోల్పోవటం అనేది ఎంతటి అవివేకము అనేది మనం ఆలోచించుకోవాలి. దేనికోసం ఏం కోల్పోతున్నాం? సీతమ్మ అలా చేసినదా? రామచంద్రమూర్తి కోసం ఎదురు చూసింది, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. శ్రీరామచంద్రమూర్తి అట్లా చేశాడా? ధర్మాన్ని ఆచరించాడు. ఏం ధర్మం ఆచరించడం అంటే ఏమిటి? చాలా తేలికగా, పండితుడు అంటే అర్థం ఏమిటంటే పామరుడికి అర్థమయ్యేలా చెప్పేవాడు. పండితుడు